ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దామండి. ముందుగా చికెన్ బాగా కడిగి కొంచెం ఉప్పు వేసి నానబెట్టాలి. ఎందుకంటే చప్పగా ఉంటుంది చికెన్, అందుకని కొంచెం ఉప్పు వేసి నానబెట్టి తీసేస్తే అప్పుడు చికెన్ కొంచెం ముక్కలు బాగుంటాయి అన్నమాట. మొత్తం పిండి తీసేసి మొత్తం చికెన్ తీసేయాలి. తీసేసి గిన్నెలో ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఉప్పు వేయండి. తర్వాత గరం మసాలా వేయండి. ఆ తర్వాత పసుపు, కారం వేయండి. తర్వాత కార్న్ఫ్లవర్ పిండి వేసేయండి. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కొంచెం కలర్ వేయండి. కలర్ వేస్తే కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు ఒక అరగంట నానబెట్టేసేయాలి చికెను. అప్పుడు మసాలా ఉప్పు అంతా బాగా పడుతుంది. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. కొంచెం నానబెడదాం. బాండీలో నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు చికెన్ కొంచెం కొంచెం నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం వేయాలి, కొంచెం కొంచెం. ఎక్కువ వేస్తే మళ్ళీ సరిపోదు, నూనె కానీ బాగుండదు. వేసి బాగా ఎర్రగా వేయించాలి. ఇలా ఎర్రగా వేయించుకొని ప్లేట్లో తీసుకొని దాని మీద కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది చికెన్ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.